వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. శ్రీ శంకర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పులిహోర చెప్పులు పంపిణీ. హైదరాబాద్ అల్వాల్లో ఉన్న శ్రీ శంకర ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం రోజు భూదేవి నగర పాత బస్తీలో 80 మందికి పులిహోర మరియు చిన్నపిల్లలకు చెప్పులు కూడా పంపిణీ చేశారు. శ్రీ శంకర ఫౌండేషన్ చైర్మన్ సుధారాణి జోషి అక్కడ మహిళలకు చీరలు, చిన్నపిల్లలకి చెప్పులు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ శంకర ఫౌండేషన్ సభ్యులు లక్ష్మీకాంత్ జోషి, శారద, సాన్వి, సాయిప్రియ, నిఖిత, మల్లిక, రుక్మిణి, రత్నమాల, సునీత, రాము తదితరులు పాల్గొన్నారు. अपने फ्रेंड्स को छापो और फ्रेंड्स को दे दो अपनी फ्रेंड्स को करा అక్క ఇది చదివమంటారా ఇంకొక ఏదైనా అదే పిల్లలకి చెప్తున్నా తీసుకురాను ఏ అంటే నీకు కొంచెం పెద్ద దాన్ని నేను వెళ్ళిపోను తక్కువ ఇద్దరు देंगे मतलब तो कोई पहले बोल देते पहले खाना और बुला लेंगे అక్క పెట్టేసండి వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. విచ్చలవిడిగా ఇసుక మాఫియా. ట్రాక్టర్ల యజమానులకు సీఎం హామీ ఇచ్చాడంటూ అవే చూపియండి అంటే చూపించలేని ట్రాక్టర్ డ్రైవర్లు, ట్రాక్టర్ యజమానులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బిజ్జూరు మండలంలో కుకుడా వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని విషయం తెలుసుకున్న ఆర్టీఏ యాక్టివిటీస్ కొట్రంగి రమేష్ సంబంధిత సమాచారం ప్రకారం ఆ యొక్క చోటుకు వెళితే ఈ విధంగా సమాచారం ఇచ్చారు. ట్రాక్టర్ యజమానులు దురుసుగా ప్రవర్తిస్తూ ఏడ చెప్పుకుంటావో చెప్పుకోపో అంటూ నన్నే ప్రశ్నించారు. అదేవిధంగా సంబంధిత మైనింగ్ డిపార్ట్మెంట్ కార్యాలయంలోకి ఫోన్ చేస్తే స్పందించలేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి వాళ్లకు ఆధారాలు ఇచ్చారంట, కనీసం అదైనా చూపియండి అని అడిగితే ఇసుక తరలించుకోమని ఆ యొక్క ఆధారాలైనా పర్వాలేదు వాటినైనా చూపియని కోరితే వారి దగ్గర అది కూడా లేవు. అలాంటప్పుడు మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా స్పందించడం లేదంటే ఏం అర్థం చేసుకోవచ్చు మనం గమనించాల్సిన విషయం. మైనింగ్ డిపార్ట్మెంట్. వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఘనంగా పసుపులేటి హవిస బ్రాహ్మణి జన్మదిన వేడుకలు. ఉమ్మడి కడప జిల్లా కడపట్నం శ్రీ విజయ సేవా సమితి బుధవారం నాడు హవిస బ్రాహ్మణి జన్మదిన వేడుకలు తన తండ్రి పసుపులేటి పవన్ కుమార్ అభిమానులు నిరాశ్రయులకి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. నిరాశ్రయులకి కడుపు నిండా అన్నం పెట్టి అక్కడ ఉన్న నిరాశ్రయులందరికీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. శ్రీ విజయ సేవా సమితి డైరెక్టర్ శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ హవిస బ్రాహ్మణి తన తండ్రి పసుపులేటి పవన్ కుమార్ ఎందరికో పేద ప్రజలకి ఇంటి పెద్ద కొడుకుగా వారికి అన్ని విధాలుగా సహాయాలు చేస్తూ గత 43 సంవత్సరాల నుండి పసుపులేటి సరస్వతమ్మ మెమోరియల్ ఫౌండేషన్ ట్రస్ట్ని స్థాపించి కడప జిల్లా ప్రజల ఆరాధ్య దేవుడిగా పూజిస్తారు. ఎవరికి ఏ సహాయం అవసరం వచ్చినా ఆ ఇంటి తలుపు తట్టితే అంత మంచి జరుగుతుంది అని నమ్ముతారు. అంతేకాదు అతను చేసే పుణ్య కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇక్కడ ప్రజల చరిత్రలుగా చెప్పుకుంటున్నారు. ఇలా ఎంతో మందికి చేసిన కార్యక్రమాల గురించి చెప్పుకోవటం కూడా చరిత్ర. మిమ్మల్ని ఎవరితో పోల్చలేం, ఒక్క పోలికతో సరిపెట్టలేదు. చెదపురుగులతో నిండిన ఈ స్వార్థపు సమాజంలో నిస్వార్థంగా ఉన్న నువ్వు నిలువెత్తు నిదర్శనం. మాకు తోడుపుట్టిన వాళ్ళనే కనీసం పలకరించని ఈ మనుషుల మధ్యలో ఆప్యాయతతో ప్రేమగా మెదిలే మీరంటే ఇష్టం ఉండని వారు ఉండరని నేను అనుకోవటం లేదు. మీ సమాజంలో జరుగుతున్న ఎన్నో మంచి చెడు విషయాలను ప్రపంచానికి చాటి చెప్పి ఎంతోమందికి అనేక విధాలుగా సహాయపడుతున్నారు.
హవిసా బ్రాహ్మణి ఆయురారోగ్యాలతో నిండు నీరుళ్ళు సంతోషంగా ఉండాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నాన్నగారిలాగానే హవిసా బ్రాహ్మణి కూడా ప్రజలకి సేవ చేయాలని మేము ఆ దేవదేవుడిని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో వినోద్ శ్రీనివాసులు, సమీర్, శ్రీనివాసులు రెడ్డి, సత్యరాజు, సురేంద్ర, శ్రీనివాసులు, మధు తదితరులు పాల్గొన్నారు. పవన్ కుమార్ గారి కుమార్తె జన్మదిన సందర్భంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ మనం అంతా సమానమే. అయితే ఈ పుట్టినరోజు అనేది ఎవరి స్థాయికి వాళ్ళు చేసుకుంటాం. మీ బిడ్డలు మీరు చేసుకుంటారు. అయితే ఆ స్థాయిని బట్టి 10 రూపాయలు దేవుడు ఇచ్చిన వాళ్ళు 10 మందికి భోజనం పెట్టి చేస్తారు, 10 మందికి బిడ్డలు ఇచ్చి చేస్తారు. లేదా ఇంకా కొంచెం ఇది ఉండేవాళ్ళు ఇంట్లో చేసుకుంటారు. దేవుని దగ్గర చాక్లెట్లు పంచుతారు పిల్లలకు, దేవుని దగ్గర పోయి టెంకాయ పోయి చేసుకుంటారు. మన శక్తి కొద్ది దేవుడు మనకి శక్తి ఇచ్చింటే అందరికీ ఎవరికి వాళ్ళ పిల్లలు అంతే సమానమైన. పసుపులేటి పవన్ కుమార్ ఎక్కడో ఉండి పొద్దు మన భోజనం అరేంజ్ చేసినా, చెయ్యకుండా ఊరికి చాక్లెట్లు ఇచ్చినా, పండ్లు ఫలమో ఇచ్చినా, నలుగురికి చేయడం అనేది ఒక మన తృప్తి కోసం. అది అందరికీ ఉంది, ఒక పెద్దోళ్ళు లేని కానీ. దానికి అందరం కూడా ఆ సాంప్రదాయంలో మన పిల్లలు మన తృప్తి కోసం చేసుకుంటున్నాం. ఇందులో ఎవరు మాకు కూడా అక్క చెల్లెళ్ళు, మా అక్కను కూడా నేను శ్రీశైలం వృద్ధాశ్రమంలో చేర్చుతున్నాను. అయితే అక్కడ పేమెంట్ అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, మన స్థితిగతులను బట్టి, మన పిల్లల స్థితిగతులను బట్టి మనం ఎక్కడున్నా ఆరోగ్యంగా ఉండాలా. మీరు ఆరోగ్యం మాత్రము చూసుకుంటానని శ్రీనివాసరెడ్డి గారి ద్వారా ఏదైనా ఆరోగ్యంగా మీకు ట్యాబ్లెట్స్ అవి కావాలంటే నేను డిఎంఎన్హెచ్ఓస్ ఆఫీస్లో చెప్పి, నేను మొన్న ఎండసొరపు వస్తే ఏం చేసినానంటే, ఇది ఓఆర్ఎస్ పౌడర్ కావాలంటే ఒక అట్టపెట్టె ఇంత పెట్టెకి తెచ్చేసినాను. నేను అదే తాగుతాను. నా వాళ్ళు తెలుస్తుంది. అటువంటి ఏమైనా ట్యాబ్లెట్స్ కానీ నేను వెంకటరెడ్డి అసిస్టెంట్ మలేరియా ఉన్నారు, ఆయన చెప్తాను. మీకు ఏ కావాలని అది చెప్పండి, నేను ప్రొవైడ్ చేస్తాను. దయచేసి మమ్మల్ని మీరందరూ ఆశీర్వదించాలి. అందరినీ ఆశీర్వదించాలని మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. తప్పకుండా సార్. చాలా సంతోషం. ఎందుకంటే పసుపులేటి బ్రహ్మయ్య గారు అంటే రాజకీయాల గురించి కొంచెం నాలెడ్జ్ ఉండేవాళ్ళు కానీ, రాజంపేట రాజకీయాల గురించి తెలిసిన వారు కానీ, కడప రాజకీయాల గురించి కూడా, ఎందుకంటే వారు ఇక్కడే దాదాపు చాలా కాలం నుంచి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. పసుపులేటి బ్రహ్మయ్య గారు అనేది ఒక బ్రాండ్, అది చాలా బాగా గుర్తుంది. వారు రాజకీయాలు రాకముందే పసుపులేటి ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని, రాజకీయాలు రాకముందే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని చేసేవాళ్ళు. కొద్దిగా నాకు కూడా చిన్న పరిచయము. చాలా మృదు స్వభావి, సాత్వికుడు. ఒకసారి ఎలక్షన్స్ 1999 అనుకుంటాను, నెహ్రూ నగర్లోనే మా ఒక మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ని మిత్రుడు సార్ దగ్గరికి పిలుచుకొని పోయాడు 1999లో. అప్పుడు నేను కొద్దిగంటే నాకు 10,000 రూపాయలు ఇప్పించాడు. అప్పుడు ఆ సందర్భంగా 1999లో 10,000 రూపాయలు అంటే చిన్న మొత్తం ఏం కాదు. ఇంకా ఇప్పుడు కూడా వారు చేసిన సహాయం అనేది ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను. ఇంకా నాకే గుర్తు లేని నాకే సాయం చేస్తుంటే ఇంకా నియోజకవర్గాల్లో కార్యకర్తలకు అయితేనేమి, ఇతర పెళ్ళిళ్ళు అయితేనేమి, ఇతర కార్యక్రమాలు అయితేనేమి, వారు ఏ విధంగా పసుపులేటి బ్రహ్మయ్య గారు ఏ విధంగా చేస్తుంటారనేది మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు తన దగ్గర పని ఉందని చెప్పి వారు త్వరగా వారు మాజీ మంత్రిగా ఒక మంత్రిగా పనిచేశారు. చాలా కాలము రాజకీయాల్లో కొనసాగారు. ఈ సందర్భంగా దేవుడు త్వరగా ఇక్కడ పని ఉందిరా అని చెప్పి పిచ్చుకునేట్టుంది. అలాగనే వారి కుమారులు పాలిటిక్స్లో యాక్టివ్గా లేకపోయినా కూడా వారి సేవా కార్యక్రమాలు అందిపుచ్చుకోవడము, మిగతా కార్యక్రమాలు మన పసుపులేటి వినోద్ ద్వారా చేసుకోవడం అనేది కొన్ని అనువాయితీగా వస్తుంది. ఏ కార్యక్రమం జరిగినా కూడా వీర పవన్ కుమార్ గారిది, వారి పుట్టినరోజు అయితేనేమి, ఇతర కార్యక్రమాలు అయితేనేమి, అన్న శ్రీనివాసులు గారు, తర్వాత వినోద్, ఎంతో వరకు వినోద్ ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తుంది అనమాట. ముందుగానే రాసేసుకున్నాడు అనమాట. ఈ కార్యక్రమం ఎన్ని ఇట్లా జరిగింది, ఇటు జరిగింది అని చెప్పి. అంటే ఆ ఉత్సాహం చూస్తుంటే అట్లా ముచ్చటేస్తుంది. నన్ను నిలవనీయడు అనమాట. అన్న కేక్ కావాలి, అన్న బ్యానర్ తెస్తాను అన్న, ఇదేనా అని చెప్పి భోజనం బాగా పెట్టాలన్న, అన్నకి ఏమి తగ్గు రాకుండా అన్నకని చెప్పి వారి అంతా ముచ్చటేస్తుంది. అట్లా అంటే వారి అభిమానం అలాంటి, అన్నకు బాగా చేయాలి. ఆ పసుపులేటి బ్రహ్మయ్య గారి మనవరాలంటే ఆషామాషి కాదని చెప్పి ఆ పేరు కూడా చూడండి ఎంత చక్కగా హవిసా బ్రహ్మణి
ఈరోజు అమ్మాయిది 9వ పుట్టినరోజు అంటే చిన్న పిల్ల, ఇంకా చిన్న అమ్మాయి, కుమారుడు కూతురు ఫోటో కూడా ఒక బ్యానర్లో వేశారు. చాలా అది చూస్తుంటే ఆ కుమారుడిని, ఆ చిన్న పిల్లవాడు పాపను చూస్తుంటే 9 ఏళ్ళ అమ్మాయిది ఈరోజు పుట్టినరోజు. తాతయ్య మన ఎదురుగా లేకపోయినా కూడా వాళ్ళ తాతయ్య బ్రహ్మయ్య గారు లేకపోయినా కూడా పైనుండి చూస్తూ ఉంటాడు. ఈరోజు నా మనవరాలి పుట్టినరోజును కడపలో అభాగ్యులు నిరాశ్రయులకు మధ్యాహ్నం చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా వారు పవన్ కుమార్ గారు కూడా కొద్దిగా వారు బిజీగా ఉంటారు. మామూలుగా హైదరాబాద్లో ఉండే వాళ్ళు రాలేకపోయారు. అంతా వినోద్ ద్వారా అన్న మసిరెడ్డి శ్రీనివాస్ గారు మిగతా బృందం అంతా ఈరోజు ఆ కార్యక్రమాన్ని మన అవిసా బ్రహ్మణి కార్యక్రమం పుట్టినరోజు కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాము. చాలా సంతోషము. కేక్ కట్టిన తర్వాత మనకి అందరికీ మంచి భోజనం కూడా ఏర్పాటు ఉంది. ఈ సందర్భంగా పవన్ కుమార్ గారికి వారి కుటుంబ సభ్యులకు మనం అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకించి పసిరెడ్డి శ్రీనివాసులు అన్నకు, తర్వాత అలాగే మన వినోద్కు, పసిరెడ్డి వినోద్కు, మిగతా మిత్ర బృందాన్ని కూడా మనం స్వాగతం పలుకుతూ వాటితో కూడా అభినందనలు ధన్యవాదాలు తెలుపుతూ మన అవిసా బ్రహ్మణి చల్లగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, మంచిగా ఉండాలా, మంచి చదువులు చదవాలా, తాతయ్యకు మంచి పేరు తీసుకురావాలని మనం చప్పట్ల ద్వారా అవిసా బ్రహ్మణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం.